మన జానపద సినిమాల్లో విచిత్ర శక్తులు, మానవాతీత శక్తులు కలిగి ఉన్న మనుషులను చూస్తూ ఉంటాం. అలా తాను సృష్టించిన శక్తులే ఎదురు తిరిగితే సదరు సృష్టికర్త ప్రాణాలే పోగొట్టుకునే స్టోరీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇంట్రో దేనికంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు తాము తయారు చేస్తున్న మోడల్స్ చివరకు మనిషి అంతానికే దారి తీసేలా ఉన్నాయి. ఇది ఎవరో కాదు, సాక్షాత్తు ఆ మోడల్స్ క్రియేట్ చేసిన సంస్థలే ప్రకటిస్తూ ఉన్నాయి. ఇంతకీ ఏంటా టూల్స్? వాచ్ దిస్ స్టోరీ. సృష్టించిన దాన్నే నాశనం చేసే శక్తి మైథోస్, మానవాతీత శక్తి. సూపర్ న్యాచురల్ పవర్ ప్రపంచంలో పుట్టిందా? ఏ విశృంఖలత్వాన్ని చూడబోతున్నామా? విఠలాచార్య సినిమాల్లో హాలీవుడ్ సైబోర్గ్ మూవీల్లా మనిషి తయారు చేసిన కృత్రిమ మేధ చివరికి మనిషినే మింగేయడం ఖాయంగా ఉంది. ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్ చేసిన ప్రకటన అందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్ ఇప్పుడు ప్రపంచాన్ని పెద్ద ప్రమాదంలోకి నెట్టేసే టూల్ ని తయారు చేసినట్లు చెబుతోంది. తయారు చేసిన కంపెనీనే బెదిరించే స్థాయికి ఈ టూల్ చేరిందని చెబుతోంది. మైథోస్ పేరుతో తయారు చేసిన ఈ టూల్ మొత్తం ఇంటర్నెట్ నే స్ట్రక్ చేసే కెపాసిటీ సొంతం చేసుకుందని ప్రకటించింది. చేసిందే ప్రమాదకరం. పైగా మళ్లీ దాన్ని గొప్పగా ప్రకటించడమంటే విజ్ఞానం వెర్రి తలలు వేయడమంటే ఇదేనేమో అనిపించక మానదు. ఆంథ్రోపిక్ తయారు చేసిన ఈ మోడల్ అసలు టెస్టింగ్ దశలో ఉండగానే దాని పరిధి నుంచి బయటకొచ్చేసి ఇంటర్నెట్ ను డామినేట్ చేయడానికి ట్రై చేసిందట. ఈ టెస్టింగ్ దశని శాండ్ బాక్స్ అని పిలుస్తుంటారు. చూడబోతే ఓ నట్ షెల్ నుంచి బయటకొచ్చిన పురుగు ఆ పైపొరని మింగేసి ఆ తరువాత మిగిలిన ప్రపంచాన్ని మింగేయడానికి ప్రయత్నించినట్లుగా అనిపిస్తోంది. అసలు ఇలాంటి మోడల్ ని ఆంథ్రోపిక్ ఎందుకు ట్రై చేస్తుందంటే వీలైనంతగా మనుషుల ప్రమేయం లేకుండా పనులు చేయడానికి. కానీ అసలు తయారు చేసిన టూల్స్ చివరకు మనుషులపైనే తిరగబడితే నిజంగానే ఓ రోబో రూపంలో తిరగబడటం కాదు గాని ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని మాత్రమే కాకుండా అంతకు మించి పనిచేయడం, సొంతంగా తానే నిర్ణయాలు తీసుకోవడం అంటే అది ఇక మన చేతులు దాటినట్లే అనుకోవాలి. అందుకే ఆంథ్రోపిక్ ఈ మైథోస్ మోడల్ ని ఎంపిక చేసిన 40 కంపెనీలు, సంస్థలకు మాత్రమే దీన్ని ప్రయోగాత్మకంగా ఉపయోగించే అవకాశం కల్పించింది. నిర్దిష్ట ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను దెబ్బతీసే శక్తి ఈ మోడల్ కు ఉంది. కీలక జాతీయ భద్రతా సంస్థల్లోకి చొరబాటంతో పాటు దిగ్గజ కంపెనీలను సైతం కుప్పకూల్చే సత్తా మైథోస్ సొంతం. గట్టి నియంత్రణ లేకపోతే ఈ మోడల్ వల్ల సైబర్ భద్రతకు పెను సంక్షోభం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓవేళ గల్ఫ్ వార్ లోనే ఇలాంటి ఓ మోడల్ ని ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్లో ఏ ఒక్కటి వాడినా అది అణుయుద్ధానికి దారి తీసి ఉండేది. ఎందుకంటే ఈ మైథోస్ కి మనుషుల ఆదేశాలు అవసరం లేదు. మైథోస్ కేవలం భద్రతా వ్యవహారాల్లోని లోపాలను గుర్తించడమే కాకుండా స్వయంగా అత్యంత ఖచ్చితత్వంతో ఆ లోపాలను వినియోగించుకోగలదు. మనుషుల ఆదేశాల కోసం వేచి చూడకుండా సొంతంగా దాడులకు పథకాలు రచించుకుని అమలు చేస్తుంది. అందుకే మైథోస్ ఓ మానవాతీత శక్తి మాత్రమే కాదు, అంతకు మించిన మారణాయుధంగా ఏఐ ఇండస్ట్రీ కలవరం చెందుతోంది.